ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష స్థానానికి మంచి గిరాకీ ఈ దఫా వరుసబెట్టి అధినాయకత్వం దగ్గర మాకివ్వండి మాకివ్వండి అని అవకాశాల కోసం అడుగుతున్నటువంటి వేళ ఉలిక్కి పడుతోంది అధిష్టానం. ఇంతకుముందు వాళ్ళు ఎవరిని నియమిస్తే వాళ్ళు అసలు అడిగేవాళ్ళు తక్కువగా ఉండేవాళ్ళు, వాళ్ళు ఇచ్చింది తీసుకునేటటువంటి వాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ప్రాంతాల వారీగా కులాల వారీగా ఎవరికి వాళ్ళు అడుగుతున్నారు. అందులో బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు, పార్టీలోనే పుట్టి పెరిగినటువంటి వాళ్ళు, ఈ రెండు వర్గాలు ప్రధానమైనవి. బయట నుంచి వచ్చినటువంటి పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు అధ్యక్షులయ్యారు. అదే సందర్భంలో మధ్యలో సోము వీర్రాజు లాంటి వాళ్ళు అయ్యారు. అయితే ఇప్పుడు ఎవరికి ఇస్తారు? బయట నుంచి వచ్చిన వాళ్ళకైతే కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినబడుతోంది. అదే సందర్భంలో పురంధేశ్వరిని కొనసాగించడం, సుజనా చౌదరి పేరు వినబడుతోంది, సీఎం రమేష్ పేరు వినబడుతోంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంటర్నల్గా పార్టీ కోసమే కష్టపడి పార్టీలోనే తిప్పలు పడ్డటువంటి వాళ్ళల్లో చూసుకుంటే అటుపక్కన ఉత్తరాంధ్రలో వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి లెక్కతో పాటుగా మొదటి నుంచి పార్టీని నమ్ముకున్నటువంటి మాధవ్ ఎంపీతో పాటుగా ఎవరైతే అక్కడే పూడి తిరుపతిరావు లాంటి వాళ్ళు పోటీలు పడుతున్నారు. అదే సందర్భంలో ఇటు పక్కన చూసుకుంటే రెడ్డి సామాజిక వర్గం నుంచి విష్ణువర్ధన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఇప్పుడు తాజాగా వచ్చేటప్పటికి సురేష్ రెడ్డి పేరు తాజాగా తెర మీదకి వచ్చింది. నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సురేష్ రెడ్డి పేరు కూడా తెర మీదకి వస్తుంది. దాదాపుగా 2004, 2014 అసెంబ్లీ ఎలక్షన్స్లో, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేయడం. అదే సందర్భంలో రామజన్మభూమి మూమెంట్, ఫార్మర్స్ మూమెంట్ లాంటిది పనిచేసినటువంటి వ్యక్తి. మొదటి నుంచి 70ల నుంచి పార్టీలో 77లో ఏబీవీపీతో ప్రారంభించి ఉన్నటువంటి ఆయన పేరు సురేష్ రెడ్డి పేరు కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చింది. అదే సందర్భంలో విష్ణువర్ధన్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి పేరు ఇవన్నీ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకొక వైపున వచ్చేటప్పటికి ఆల్రెడీ అంటే ఏ సామాజిక వర్గానికి ఇస్తారు అన్నటువంటి దాని మీద, కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఇస్తారా, రాజు సామాజిక వర్గానికి ఇస్తారా, ఇదంతా వీళ్ళందరితో పాటుగా ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మ పేరు కూడా వినబడుతుంది. అటు కేంద్ర మంత్రివర్గంలోనూ ఉంటారు. ఇటు పక్కన రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి సంబంధించి చూడడానికి కూడా ఆయనైతే బెటర్ అన్నటువంటి చర్చ నడుస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.